హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారో అది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి చాలా అయితే మార్పులు అయితే జరగడం జరిగింది. అండ్ దీంతో పాటు చాలా మందికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే ముందు డిఎస్సికి అప్లై చేసిన వాళ్ళు, ముందు ఫీజు పే చేసిన వాళ్ళు మళ్ళీ కూడా ఫీజు పే చేయాలా లేదు అనేసి, అంటే ఫీజు అనేది పే చేయకూడదా, అసలు ఎలా అప్లై చేయాలి వాళ్ళు, ఇలా చాలా మంది క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి నేను కంప్లీట్గా దీంట్లో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎవరు ఫీజు పే చేయాలి, ఎవరు ఫీజు పే చేయని అవసరం లేదు అనేది లేదు అనేసి, అంటే ఇంకా చాలా క్వశ్చన్స్ గురించి నేను దీంట్లో కంప్లీట్గా ఈ వీడియోలో నేను మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి సో కంప్లీట్గా వీడియో లాస్ట్ వరకు చూసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీ పర్టికులర్ జిల్లాకు సంబంధించి లేదు అనేసి, అంటే మీ పర్టికులర్ కేటగిరీకి సంబంధించి పోస్టుల గురించి తెలియాలి అనేసి అంటే కనుక మీ పర్టికులర్ జిల్లా అలాగే మీ కేటగిరీ దానికి సంబంధించిన పోస్టులు అనేసి మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే నేను అందరికి కూడా కమెంట్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎలా అప్లై చేయాలి, అసలు ఫోన్లో అప్లై చేయాలా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి నేను దీంట్లో రిప్లై అయితే చేశాను. అండ్ అప్లికేషన్ కూడా కావాలి అనేసి అన్న వాళ్ళు కూడా కమెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను వీడియో చేసి పెట్టడం అయితే జరుగుద్ది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ అనేది మీ వరకు కూడా వస్తాయి. సో మీరు దాన్ని చూసి ఇంకా మీరు నేర్చుకోవడం లేదు అనేసి, అంటే అప్లై చేసుకోవడం ఇలాంటివి చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కమెంట్ అయితే చేయండి. మనకి మెగా డిఎస్సికి సంబంధించి చాలా క్వైరీస్ అయితే రావడం జరిగిందన్నమాట. ఈ ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అసలు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా పిన్ టు పిన్ మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి షెడ్యూల్ ఆఫ్ ఏపీ మెగా డిఎస్సి 2025 అనేసి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇదైతే ఇష్యూ చేసింది 24/2025 అంటే ఏప్రిల్ 20 మనకి ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫీజు ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే కనుక, అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంది అనేసి అంటే కనుక డిఎస్సి కోసం మనకి 20 ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది. 15 మే వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ లోపలకి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే ఎంత ఫీజు, ఎలా అప్లై చేసుకోవాలి, ముందు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అండ్ దీనికి సంబంధించి మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకి మెగా డిఎస్సికి సంబంధించి 25/2025 నుంచి మనకి అవైలబుల్గా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఆబ్జెక్టివ్ కీ ఎప్పుడు వస్తుంది, ఇనీషియల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి ఇక్కడ కంప్లీట్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ విధంగానే మనకి కంప్లీట్గా షెడ్యూల్ అనేది ఉండబోతుంది. అండ్ ఇప్పుడైతే మనకి ఈ 45 డేస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పెంచుతారా లేదా అనేసి అనేది మనకి హైకోర్టులో అయితే నడుస్తుంది అన్నట్టుగా మనకైతే వినిపిస్తున్నాయి. సో అదైతే పెంచే ఉద్దేశం ఉంది లేదు అనేసి అనేది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ డేట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ దీనికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్స్ వాటి గురించి చూసినట్టయితే కనుక మనకి అడ్మిట్ కార్డ్ అనేది మనకి May 30, 2025 మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి 6/6/2025 అంటే జూన్లో మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 6 నుంచి జూలై 6 వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇనీషియల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. కింద నేను నోటిఫికేషన్లో కింద డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ ఇస్తాను. సో ఒకసారి దాన్ని కూడా వెళ్ళి మీరు విజిట్ చేసి ఒకసారి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మనకి ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు ఏ జిల్లా వాళ్ళు అయినా సరే ఒకసారి మీరు కమెంట్ చేస్తే మీ జిల్లాకు సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో నేను ఈ పలానా జిల్లా అనేసి అనేది మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో అప్పుడు దాన్ని బట్టి మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ అనేసి అనేది కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే నేను తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నేను చెప్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 1241 టీచర్ పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట.
దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక స్కూల్ అసిస్టెంట్కి కానీ లేకపోతే ఎస్జిటికి కానీ సంబంధించి రెండింటికి సంబంధించి కూడా మనకి పోస్టులు అయితే ఉండడం మంచిగానే ఉండడం జరిగిందనమాట. హిందీకి సంబంధించి అయితే మనకి లాంగ్వేజెస్కి సంబంధించి చూసినట్టయితే కనుక హిందీకి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే మ్యాథ్స్కి సంబంధించి కూడా మనకి ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది. అలాగే లైఫ్ సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి, ఫిజిక్స్కి సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో దీని గురించి మనకి ఎక్కువ పోస్టులే ఉన్నాయి. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే మనకి నార్మల్గా ప్రీవియస్గా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక్క పోస్ట్కి లక్ష మందికి పైగానే మనకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఈసారి చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి కాబట్టి మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఇది చాలా రేర్గా అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకుని మంచిగా మీ బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి మెగా డిఎస్సిలో అప్లికేషన్ నింపడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి 3 విభాగాలు అంటే 3 స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దాంట్లో మనం ఏంటంటే వ్యక్తిగత సమాచారం అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఒక స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తామో అనేసి అనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 3rd స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అలాగే ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి 3rd స్టెప్లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక మెన్షన్ ఏంటంటే మనకి ఏదైనా సరే ఈ 3 స్టెప్స్లో ఏ స్టెప్ కూడా మనకి ఇంకొకసారి రీకరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ఎలాంటి రీకరెక్షన్స్ కూడా ఉండవు. కాబట్టి సో ఇప్పుడైతే మనం దరఖాస్తు చేసుకుంటున్నామో ఇన్ ద అప్లికేషన్ టైం, ఆ టైంలోనే మీరు అన్నీ కూడా ఒకదానికి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకనేసి అంటే ఒక చిన్న మిస్టేక్ వచ్చినా సరే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఫీ పే చేసి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో అంతా కూడా క్లీన్గా నీట్గా మొత్తం అన్నీ కూడా స్టెప్ వైజ్గా చూసుకుని విత్ స్పెల్లింగ్స్ అన్నీ కూడా స్టెప్ వైజ్గా చూసుకుని మీరు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫామ్. అండ్ ఫీజు డీటెయిల్స్కి చూసినట్టయితే కనుక 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫీజు అందరూ అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకా చాలా డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ ముందు గతంలో ఎవరైతే ఫీజు చెల్లించేసి అప్లికేషన్ చేసుకుని ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఫీజు చెల్లించాలా అనేసి అనేది ఒక క్వశ్చన్ ఉంది అందరికీ. అది ఏంటంటే మనకి ఎవరైతే గతంలో ఫీజు చెల్లించేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ అయితే అప్లికేషన్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కానీ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ ఫస్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, కానీ అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాల్సిన అవసరం లేదు అనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మెగా డిఎస్సి రాయడానికి టెట్లో ఎంత అర్హత వచ్చి ఉండాలి అనేసి కూడా చాలామందికి అయితే చాలా డౌట్ ఉంది. అండ్ దాని గురించి చూసినట్టయితే కనుక ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే బీసీ అభ్యర్థులకు అయితే 75 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది, అంటే 50% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది, అంటే 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇలా ఇన్ని మార్క్స్ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 60 and 60+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళకైతే 75+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓసీ అభ్యర్థులకి అయితే 90+ ఉన్న వాళ్ళు అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, మనం మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు ఎలా అనేసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎవరికన్నా సరే అప్లికేషన్ ఫామ్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి అనుకుంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.